ఈ ఆర్ఫనేజ్‌లో 40 మంది పిల్లలు, అంధులు మరియు దివ్యాంగులు ఉంటారు. లాస్ట్ ఇయర్ మనం ఈ ఆర్ఫనేజ్‌కి క్రాకర్స్ అండ్ స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం. అప్పుడు ఆ పిల్లలు చాలా సంతోషపడ్డారు. ఈ హోమ్ కేర్ టేకర్ అయిన చిట్టుబాబు గారు తర్వాత మాకు ఫోన్ చేసి పిల్లల సంతోషాన్ని మాతో పంచుకున్నారు. అప్పుడే అనుకున్నాం ఏదేమైనా ఎవ్రీ ఇయర్ పిల్లలకి టపాసులు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాం. ఈ దివాళీకి కూడా పిల్లల కళ్ళల్లో సంతోషం చూడడానికి మళ్ళీ టపాసులు తీసుకొచ్చాం. క్రాకర్స్ చూసి పిల్లలు ఎంతో ఎక్సైట్ అయ్యారు. పండుగ అంటే 10 మంది ఆనందం మరియు సంతోషంగా ఉండడమే కదండి. అందుకే మా రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ ఈ పిల్లల కళ్ళల్లో సంతోషం చూడడానికి, వాళ్ళతో ఈ దివాళీని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన అమ్మ వికలాంగుల అనాథాశ్రమంలో రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్నో సేవల కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దీవాళి వచ్చిందంటే మాకు కళ్ళు కనిపించకపోయినా ఆ వచ్చేటువంటి శబ్దాల నుంచి ఆనందిస్తూ ఉంటాం. వారు మమ్మలను దృష్టిలో పెట్టుకుని వారు చేస్తున్నటువంటి సేవలు అమోహములు. ఈ రోజు మా ఇక్కడ ఉన్నటువంటి అంధులకు, వికలాంగులకు, అభాగ్యులకు, ఉన్నటువంటి అనాథులైనటువంటి పిల్లలకు ఈ రోజు దీవాళి సందర్భంగా పిల్లలకు చక్కని క్రాకర్స్ తేవటం జరిగింది. సార్, మీరు చేస్తున్నటువంటి ఈ సర్వీసులకు ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్ళ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆశిస్తూ రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ కు హ్యాపీ దివాళీ తెలియజేద్దామా పిల్లలు? సార్, దాంట్లో పనిచేస్తున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ పనిచేస్తున్నటువంటి ప్రతి సిబ్బందికి కూడా మేము శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. ఎందుకంటే మాకు ఈ లోకపు వెలుగేంటో మాకు తెలియదు, కానీ ఈ యొక్క సందర్భంగా ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా మా పిల్లలకు ఎంత ఆనందం పంచినందుకు మా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.